చూస్తున్నాక మేము లైవ్లో ఉన్నాం సత్తా అని. డైలీ వస్తారా లైవ్కి అని చెప్పేసి ఉంది వసంతక్క. నేను చెప్పిన దానికి ఆన్సర్ అయితే ఇప్పుడు గంగబాబు చాలా ఆనందంగా ఉంది అక్క అని పెట్టిన. నాకు కూడా నిన్న వచ్చినావు, ఈరోజు వచ్చినావు, నిన్న చెప్పినావు కదా పొలంకి పోతున్నా అని చెప్పేసి. మరి నీ పొలం పనులన్నీ అయిపోయినాయి తమ్ముడా. ప్రకాష్ సిస్టర్ ప్లీజ్ గివ్ నీకు ఏ ఆప్షన్ కావాలన్నా ప్రకాష్ అన్న. నాకు ఈ ఎండ కొడుతుంది. అట్లనే ఉంటుంది. ఇక అందరు అయితే పోతుండ్రు. జయచంద్ర హాయ్ చెప్పండి. హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఎగో ఆడ మును పట్టని పోతుందిగా, ఆడికి పోతా. ఇంకో ఈరోజు కొంచెం లైవ్ చాలా డిప్రెస్గా అనిపిస్తుంది. కానొస్తుంది ఇగో ఇడ. నువ్వు కానొస్తున్నావా? కానొస్తలేవా? అట్లా కాదు మమ్మీ, వాళ్ళకి కానొస్తావు. కాండానే మాట్లాడుతావా? ఇంకో ఇలా అందరు హాయ్ చెప్తారు. హాయ్. ఇంకా వాళ్ళు ఈడ మాట్లాడతారు అనమాట. ఇవి మనం చదువుకోవాలి. మన మాటలు వాళ్ళకి వినిపిస్తాయి కానీ వాళ్ళ మాటలు మనకి అంటే ఇప్పుడు మనం చూడాలంటే మళ్ళీ మనం పంపిస్తారా? ఇదా ఇప్పుడు నువ్వు నా ఛానల్ పోయి చూసుకోవచ్చు, ఉంటుంది. నీ ఫోన్లకు కూడా వస్తుంది. నా నెంబర్ నీకు లేదు కదా, లేకపోయినా వస్తుంది. అది యూట్యూబ్లో నువ్వు వీడియోస్ చూస్తావా ఎప్పుడైనా? అన్నం వండే, కూర వండే అట్లా చూడా యూట్యూబ్లో వస్తుంది. అప్పుడు పెట్టిస్తావా? ఇంకా లేదక్క, కొద్దిగా ఉండిపోయింది. నాటుకు మనుషులు దొరకలేదు అని చెప్పేసి గంగబాబు అంటారు. మాకు కూడా దొరకలేదు. ఇగో నెల అయిపోయింది అనమాట. ఇంకా మొన్న ఈ అమ్మమ్మ వాళ్ళైతే వచ్చిండ్రు. జయచంద్ర నైట్స్ అండి, బ్యూటిఫుల్. మంచిగా నాటేయండి, కష్టపడుతున్నారు, వరి నాట్లు వేయండి మంచిగా అని చెప్పేసి చెప్తుండ్రు. వాళ్ళైతే మంచిగానే వేస్తున్నారు అనమాట. మీ హస్బెండ్ నేమ్? మా హస్బెండ్ కలుపు కన్న తల్లి తల్లి అన్నం లేకున్నా కలుపు. మా హస్బెండ్ నేమ్ ధన్వర్ష్కి హాయ్ చెప్పండి అని చెప్పేసి కాంచన గారు అంటున్నారు. సిస్టర్ మీకు పెళ్ళయిందా? సారీ, నేను మిమ్మల్ని రా అని పిలుస్తున్నాను. బాలు హాయ్ మేడం గారు, రైతు బిడ్డ జై కిసాన్. ఇక రైతు బిడ్డనో ఇంకా ఏదో తెలియదు కానీ అమ్మ వాళ్ళు అయితే పొలం పనులు చేస్తారు. ఇక మళ్ళీ రైతు బిడ్డ అని చెప్పిన అనుకో, నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు అట్లా చెప్పినావు అని చెప్పేసి మళ్ళీ అదంటారు. అట్లా ఏం కాదు. రెండవ పంట వరి చేనులు ఇప్పుడు ఒకటి పెట్టాను రీడ్ అని చెప్పేసి వసంత అక్క చెప్పింది. రీడ్ అక్క నాకు వసంతి గారు నాకు అక్క సుఖనాకు వస్తుందా? వస్తున్నా. అగో సుఖనాకు వచ్చిందంట పాట పాడడానికి. మీ టోన్ వినడానికి కొత్తగా ఉంది. మేము కడప. మా టోన్ వాయిస్ ఇట్లనే ఉంటుంది, కొంచెం మంచిగా ఏముండదు. ఏం కాదు, కొంచెం అడ్జస్ట్ చెప్పండి. జయచంద్ర హాయ్ వసంతి అని చెప్పేసి చెప్పిండ్రు. ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు? నేనైతే మా ఇంటి దగ్గర నుంచి, మా పొలం దగ్గర నుంచి అయితే లైవ్ చేస్తున్నా. మాది వచ్చేసి చౌటుపల్ మండల్, చిన్నకొండూరు విలేజ్ అనమాట. మీకు ఇంకా పెట్టలేను, నేను ఇంకా పెట్టలేను అని చెప్పేసి వసంతి గారు అయితే చెప్తున్నారు. పాపం అసలు నాకు కనిపిస్తలేదురా నాయన, సారీ తప్పుగా అనుకోకండి. అసలు నేను డోల్ ఆడుతున్నా, మరి మెసేజ్ చూసినప్పుడు అంత ఇబ్బంది పడేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవచ్చుగా అక్క అని చెప్పేసి. పెట్టుకుందాం ఎందుకు పెట్టుకోవద్దు? అట్లానే ఏం కాదు. ఇప్పుడు ఫస్ట్ ఎండ కొడుతుంది, స్క్రీన్ లైట్ మొత్తం దీని మీద ఉంది, అందుకే నాకు సరిగ్గా అనిపిస్తలేదు. కాంచన మీరు అలానే పిలవండి అక్క, రాపో అని చెప్పేసి అంటారు. థ్యాంక్ యూ సో మచ్ వసంత్ అక్క. ప్లీజ్ అక్క ఇప్పుడు పెట్టండి, నేనైతే ఇట్లా మీ చాటే చూస్తుంటాను. సారీ ఏమనుకోకండి అక్క, ప్లీజ్ మళ్ళీ పెట్టరు ఒక్కసారి. మేడం గారు మీకు ఎండ ఉందా? ఇక్కడ మా సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి. నిజంగా ఎండనే ఉంది ఇక్కడ, చీకటిగా అనిపిస్తుంది. నా ఫోన్ ఏమో బ్రైట్నెస్ పైన గ్లాస్ ఉంటుంది అది మొత్తం పగిలింది అనమాట. దీక్షు నివి ఒరే ఏమైంది రిప్లై ఇవ్వట్లే? హాయ్ అక్క. హాయ్, అసలు ఎట్లున్నారు? నేనైతే బాగున్నా. భైరవి అన్వాంటెడ్ కామెంట్ చేస్తున్నారు, బ్లాక్ చేయండి అని చెప్పి అంటున్నారు. కానీ నాకు ఇక్కడ కొన్ని కనిపిస్తున్న ఆప్షన్స్